ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మన వినుకొండ ఎమ్మెల్యే శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారి ఆధ్వర్యంలో అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తున్న మన వినుకొండ నియోజకవర్గం వినుకొండ పట్టణంలోని సింగర్ చెరువుని అభివృద్ధి చేసి మంచినీళ్ల కోసం బిందెలతో కొట్టుకునే సంస్కృతికి చరమగీతం పాడిన సమర్థ నాయకుడు మన ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు గారు. అలాగే మంచినీళ్లివ్వడానికి 11 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన వాటర్ ట్యాంక్, భక్తుల కోసం వినుకొండ కొండపైకి ఘాట్ రోడ్, రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణం, ఎన్ఎస్పీ కాలువకి ఇరువైపులా సిమెంట్ రోడ్లు, మున్సిపాలిటీ షాపింగ్ కాంప్లెక్స్, వినుకొండ పట్టణ ఆరోగ్య కేంద్రం, ట్రాఫిక్ సమస్యను తగ్గించేలా రోడ్ల విస్తరణ, పేదలకు ఇళ్ల స్థలాలు, పక్కా ఇళ్లు, డిగ్రీ కాలేజ్ అభివృద్ధి, సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు, మంచినీళ్ల పైప్ లైన్లు, పాఠశాలల ఆధునీకరణ, గార్డెనింగ్, శ్మశానాల అభివృద్ధి, అర్బన్ హెల్త్ సెంటర్స్, మలశుద్ధి కేంద్రం, చెత్త రవాణా కేంద్రం, నూతన సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, కల్వర్టర్లు, కొత్త బోర్లు, తార్ రోడ్లు, సిమెంట్ రోడ్లు, గ్రావెల్ రోడ్లు, గ్రామాల మధ్య రాకపోకలకు బ్రిడ్జి నిర్మాణాలు, కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్సులు, కోల్డ్ స్టోరేజ్, మండల ఆఫీస్ బిల్డింగ్, బల్క్ మిల్క్ సెంటర్, తాగునీరు శాశ్వత పరిష్కారం కోసం 161 కోట్ల రూపాయలతో నిర్మాణ పనులు. ఇలా చెప్పుకుంటూ పోతే మరెన్నో అభివృద్ధి పనులు చేసి వినుకొండ ప్రాంత ప్రజలకు కనీస సౌకర్యాలను కల్పిస్తూ వినుకొండని ప్రగతి పథంలోకి తీసుకెళ్తున్నారు మన ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు గారు. తాను చేసిన అభివృద్ధి పనులను పుస్తక రూపంలో ప్రతి ఒక్కరి వద్దకు తీసుకువచ్చి తన జవాబుదారీతనాన్ని నిరూపించుకుని హింస, అవినీతి, అశాంతి, అన్యాయాలకు చోటు లేకుండా సుస్థిర పాలనే లక్ష్యంగా స్పష్టమైన ప్రణాళికతో వినుకొండ ప్రాంత సమగ్ర అభివృద్ధి కోసం నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ సంక్షేమ ఫలాలను అన్ని వర్గాలకు అందిస్తున్న మన ఎమ్మెల్యే శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారికి మనం పుట్టి పెరిగిన ఈ వినుకొండ ప్రాంతం భవిష్యత్తు కోసం మరోసారి మీ సహకారం, ఆశీర్వాదం అందించాలని కోరుకుంటున్నాము. వినుకొండ భవిష్యత్తు నా బాధ్యతగా తీసుకుంటానని, మన వినుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యేగా అన్ని విధాల నా బాధ్యతని నేను ఎప్పుడు కూడా మర్చిపోనని, పూర్తి స్థాయిలో వినుకొండ అభివృద్ధి నా ధ్యేయమని, వినుకొండ పట్టణం కానీ నియోజకవర్గం కానీ ఈ రాష్ట్రంలోనే ముందుండే విధంగా అభివృద్ధి జరిగిద్దని మీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు.